నాగన్న పాల్. ఇతను అందరికీ తెలియకపోయినప్పటికీ క్రైస్తవ సహోదరుల్లో కొందరికి సుపరిచితులే. ఒకప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండే ఇతను ఊహించని రీతిలో ఎదురైన ప్రమాదం వలన ఎంతో కాలం నుండి మంచంలోనే గడపవలసిన పరిస్థితి. కొంతమంది క్రైస్తవులు వారు సరిగా లేరు, వీరు సరిగా లేరు అని ఎందరినో సాకుగా చూపించి దేవునిలో నుండి తొలగిపోయి లోకంతో కలిసిపోతున్నారు. మనం చూడవలసినది పాడైపోయిన భక్తిహీనులను కాదు, దేవునికై బ్రతుకుచున్న భక్తిపరులను. ఇలాంటి స్థితిలో ఉండి కూడా దేవుని పని చేస్తున్న నాగన్న పాలు గారిని చూస్తుంటే ఎంతో సంతోషముగా ఉంది. అనేక మందిని దేవునిలో బలపరచుటకు తన అనుభవాలను, దేవుని కృపను పాటగా మలచి మన ముందుకు తీసుకువచ్చాడు. ఆత్మీయులంతా ఈ పాటను విని దేవునిలో ఇంకా బలపడాలని ఆశిస్తూ మీ సహోదరుడు డేవిడ్. బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read in every day, if you help in all the way, oh, the best book to read is the Bible.